అనగనగా బుద్దనపల్లి అనే ఊళ్ళో సీనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకుండేవాడు. సీనయ్యకు తన కొడుకు ఎందుకు పనికిరానివాడని ఓ గట్టి నమ్మకం. తల్లిలేని బిడ్డని ఇంకా గారాబం చేసి ప్రతిదానికి వాణ్ణి శాసిస్తూ కోప్పడుతూ వాడికి స్వంత ఆలోచన అనేది సాధ్యం కాకుండా చేస్తాడు. ఒకరోజు సీనయ్య తన బావ మల్లయ్య కలిసి ఇంటికి వస్తారు. ఏం బావా, నీ కొడుక్కి పెళ్లిడి వయసు వచ్చింది కదా, ఏవైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నావా? ఇంకా లేదు మల్లయ్య, ఇకపై చూడాలి. అయినా ఇంత వెర్రి బాగులోని ఎవరు చేసుకుంటారు చెప్పు? అంతా నా కర్మ కాకపోతే అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అదేమీ పట్టనట్టుగా అప్పుడే ఇంటి నుండి బయటకు బయలుదేరిన శంకరయ్యను చూసి తండ్రి ఇలా అంటాడు. అలా చూసి చూడనట్టు వెళ్ళకపోతే వచ్చి మీ మావయ్యను పలకరించెళ్ళచ్చు కదా, ఇది కూడా నీకు నేనే చెప్పాలా అని కోప్పడతాడు సీనయ్య. దాంతో శంకరయ్య అక్కడికి వచ్చి తన మావయ్యతో ఇలా అంటాడు. మావయ్య, బాగున్నావా అని పలకరించి అతను తిరిగి సమాధానం చెప్పేలోపే అక్కడ్నుండి వెళ్ళిపోతాడు శంకరయ్య. దాంతో తెల్లమొహం వేసిన మల్లయ్య ఇలా అంటాడు. నువ్వు అందనేసమే బావా, కట్టమే. నేను సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు నీ కొడుకు. సర్లే, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను అని మల్లయ్య వెళ్ళిపోతాడు. అయితే బయటకు పోతున్న కొడుకును పిలిచి ఇలా అంటాడు సీనయ్య. ఏంరా శంకరం, మావయ్యను పలకరించమంటే మీ మావయ్య చెప్పేది కూడా వినకుండా అలా పలకరించి వెళ్ళిపోతేలా? అదేంటి నాన్న, నువ్వే కదా వచ్చి పలకరించి వెళ్ళమని చెప్పావు. నేను అదే చేశాను. ఇందులో నా తప్పే ఉంది? అలా తండ్రి చెప్పేది శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రివెంగళపగానే తయారవుతాడు. పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడిపోతుంది. అయితే అతనికి ఆ ఊరి చెరువులో మునిగి ఊపిరి బిగపట్టి చాలాసేపు కూర్చోవటం ఒక్కటే బాగా తెలిసిన విద్య. ఇక తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో విధంగా పాడు చేసేవాడు. ఇక ఇది భరించలేని సీనయ్య ఇలా అనుకుంటాడు. మా బావ మల్లయ్య చెప్పింది నిజమేనేమో. వీడికి పెళ్లి చేస్తేనేనా తెలివితేటలొస్తాయేమో. కనీసం నాకు కొంత బాధ్యతనే తీరుతుంది. ఇక కోడలు వస్తే ఈ ఇంటి బాధ్యత కూడా తనే చూసుకుంటుంది అనే ఆశ మాత్రం సీనయ్యను వదల్లేదు. అయితే ఆ గ్రామంలో ఎరిగిన వాళ్ళెవరూ శంకరయ్యకు పిల్లనివ్వటానికి ఒప్పుకోరు. అలా ఉండగా ఒకరోజు పొరుగురిలో ఒక సంబంధం ఉన్నట్టు తెలుస్తుంది సీనయ్యకు. దాంతో సీనయ్య తన కొడుకును పెళ్లి చూపులకు తీసుకుపోతూ అక్కడ ఎలా మసులుకోవాలో వివరంగా చెబుతూ, ఇదిగో శంకరయ్య, ఈ ఊళ్ళో నీకు పిల్లనిచ్చేవారెవరూ లేక పక్క ఊళ్ళో సంబంధం వెతుక్కుంటూ వెళుతున్నాం. వాళ్ల వద్ద నీ తింగరి వేషాలు వేయక నేను చెప్పినట్టు జాగ్రత్తగా మసులుకో. వాళ్ల ఇంటికి వెళుతూనే నువ్వు నీ చెప్పులు విప్పి తలుపు వెనక విడిచి నువ్వు వారు చూపించిన కుర్చీ మీద కూర్చో. ఆ తర్వాతంతా నేను చూసుకుంటాను, తెలిసిందా? అయితే శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్నమతి కూడా పోతుంది. అయినా వాడు తెలిసిందన్నట్టు తలాడించి తండ్రి చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చుంటాడు. ముందు నేను వెళ్తూని నా చెప్పులు తలుపు వెనక విడిచి నేను కుర్చీ మీద కూర్చోవాలి. చెప్పులు తలుపు వెనక విడిచి నేను కుర్చీ మీద కూర్చోవాలి. చెప్పులు కుర్చీలో పెట్టి నేను తలుపు వెనక కూర్చోవాలి. అలా మననం చేసుకుంటూ వెళుతూ ఉండగా దారిలో ఆ మాటలు తారుమారవుతాయి. తీరా ఊరు చేరి ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తాను పోయి తలుపు వెనకాతల కూర్చుంటాడు. దాంతో ఆ పిల్ల తండ్రికి శంకరయ్యను చూడగానే అంతా అర్థమైపోతుంది. దాంతో ఆయన ఆ తండ్రి కొడుకులకు కనీసం పిల్లనైనా చూపకుండా, చీచీ, నీకసలు బుద్ధుందా? అసలు ఎంత ఎరిపోగులోని తీసుకొచ్చి నా కూతురు గొంతుకొద్దాం అనుకున్నావా ఏటి? అమ్మో అమ్మో, నువ్వు వద్దు, నీ ఎర్రి సంబంధం మాకొద్దు. నువ్వు వెంటనే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇక్కడి నుంచి నేనే బలవంతంగా గెంటాల్సి వస్తుంది అని వాళ్ళిద్దరినీ వచ్చిన దారినే పంపేస్తాడు ఆ పిల్ల తండ్రి. ఇక ఆ అవమాన భారంతో ఇంటికి వచ్చాక సీనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి, అస్సలు నీకు నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఇక నీకు జన్మలో పెళ్లి కాదు. తలమాసిన వాడెవడైనా నీకు పిల్లనిస్తే ఇయ్యాలి తప్ప అసలు బుద్ధునోడెవడు నీతో సంబంధం కుదుర్చుకోడు. అయినా ఇదంతా నా కర్మ. కనీసం వెళ్ళి అలా తలమాసిన వాడు ఎక్కడున్నాడో వెతుక్కో. ఇక నన్ను వదిలేనాయనా అని గట్టిగా విసుక్కుంటాడు సీనయ్య. దాంతో ఆ మాటలను తప్పుగా అర్థం చేసుకున్న శంకరయ్య, అంటే నాకు పిల్లనిచ్చేవాడు తలమాసిన వాడై ఉండాలన్నమాట. అయితే నాన్న చెప్పాడు కదా, తలమాసిన వాడే నాకు పిల్లనిస్తాడు అని. సరే, ఈ రాత్రికే నేను వెళ్ళి ఆ పిల్లనిచ్చే తలమాసిన వాడు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని నేను పెళ్లి చేసుకుంటాను అని అనుకుని తనకు పిల్లనిచ్చే తలమాసిన వాణ్ణి వెతకటానికి శంకరయ్య నిశ్చయించుకుంటాడు. అలా రాత్రికి రాత్రే అతను ఆ ఇంటి నుంచి బయలుదేరి 3 రోజులు ప్రయాణం చేసి ఇక 4వ రోజు చీకటి పడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన ధ్వని అతనికి వినిపిస్తుంది.
ఏంటిది? ఈ గుహలో నుండి ఏదో వింత ధ్వని వినిపిస్తోంది. అంటే ఈ గుహలో ఎవరో ఉన్నారన్నమాట. బహుశా ఆ తలమాసినవాడు ఇక్కడే ఉన్నాడేమో. అని ఆ గుహలోకి తొంగి చూస్తాడు శంకరయ్య. ఇక అందులో ఒక రాక్షసుడు నిద్రపోతూ ఉంటాడు. వాడు పెట్టే గురికే శంకరయ్య విన్నది. శంకరయ్య లోపలికి వెళ్లి రాక్షసుణ్ణి చూసి వాడి జుట్టు మట్టి కొట్టుకుని మాసి ఉండటం గమనించి, నాకు పిల్లనిచ్చే తలమాసినవాడు నేను వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట. నీ పనిలా కాదు, ఉండు చెప్తాను అని అనుకుని శంకరయ్య ఆ రాక్షసుణ్ణి జుట్టు పట్టుకుని ఊపుతాడు. దాంతో ఆ రాక్షసుడు పెద్దగా ఆవలిస్తూ లేచి, ఎవడ్రా నువ్వు? నన్నెందుకు లేపావు? అని కోపంగా గర్జిస్తాడు. ఆ నువ్వు నాకు పిల్లనివ్వకుండా ఎట్టిపోతావురా తలమాసిన విధవా! వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చెయ్యి అంటూ శంకరయ్య ఆ రాక్షసుడి చెవి మెలిపెడతాడు. దాంతో ఆ రాక్షసుడికి పట్టరాని కోపం వస్తుంది. వాడు ఆ కోపంలో శంకరయ్యపై విరుచుకుపడి తినేసేవాడే. అయితే ఈలోపు ఆ గుహలోపలి గుహలో ఉన్న ఆ రాక్షసుడి పెళ్ళాం శంకరయ్య అన్న మాటలు విని యువతలికి వస్తుంది. ఎవరది? ఎవరి మీద నువ్వు అరుస్తున్నావు? వీడెవడు? మన అమ్మాయిని పెళ్లాడతానని వచ్చాడు. పైగా నన్ను తలమాసినవాడు అంటున్నాడు. అందుకే వీడికి బుద్ధి చెబుతున్నాను. అయ్యో, నీకు గాని మతిపోయిందా ఏమిటి? అసలే మన పిల్ల కొంచెం లావుగా ఉండడంతో మన జాతిలో ఎవ్వరూ మన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు. అలాంటిది అల్లుడు వెతుక్కుంటూ వస్తే ఒక మర్యాద మంచి ఏదీ లేదా? అసలు రాక్షసుడివేనా నువ్వు? అంటూ తన మొగుడి మీద విరుచుకుపడుతుంది. ఇంతకు మీరు మా అత్తగారా? నాకు తలమాసిన విధవ మాత్రమే తెలుసు. అదంతా సరికాని ఇంతకు పిల్లయిది అంటూ శంకరయ్య చుట్టూ చూస్తాడు. ఏం బాబూ, పిల్లను వెతుకుతున్నావా? నీ పెళ్ళాం ఇప్పుడే విహారానికి వెళ్ళింది. ఇంకో జాముకి కాని రాదు. అలిసొచ్చావు, కొంచెం విశ్రాంతి తీసుకో నాయనా. ఓ అలాగే. ఇంతకాలానికి మీరు నాకు పిల్లనిస్తాను అంటే మీరు ఏం చెప్పినా వింటానత్తయ్యా అని ఆమె చెప్పినట్టే శంకరయ్య ఆ రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు తాగి లోపలి గుహలో కాసేపు నిద్రపోతాడు. ఇక మరోవైపు శంకరయ్య లాంటి ఒక మానవుణ్ణి తినాలని ఆ రాక్షసుడికి కోరికగా ఉంటుంది. దాంతో అతను తన పెళ్ళాంతో ఇలా అంటాడు. వాడిని చూస్తే నాకు నోరాగటం లేదు. చాలా బలిష్టంగా ఉన్నాడు. వాడిని నాకు వదిలేయ్. ఈ పూటకు నా ఆకలి తీరుతుంది. అయ్యో అయ్యో, ఇదేం పోయే కాలం! ఇంతకాలానికి వాడి వలన మన పిల్ల పెళ్లి కాబోతోంది. నువ్వు నీ పొట్ట కట్టుకుని ఉండు. పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోను. ఏదో రాక రాక వచ్చిన అవకాశం ఇది అని ఆ రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చుంటుంది. ఆ తరువాత రాక్షసి కూతురు అర్ధరాత్రి తిరిగి ఇంటికి వస్తుంది. అది చేసిన హడావిడికి శంకరయ్య మేలుకొని ఆ తల్లి కూతుర్ల సంభాషణ వింటాడు. ఏమిటే, ఎక్కడికి పోయావు? ఇన్నాళ్లకు నీ మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే, త్వరగా పోయి చూడు అంటుంది తల్లి రాక్షసి. ఇక ఆ మాటలు వినగానే తెగ సిగ్గుపడిపోతూ ఆ పిల్ల రాక్షసి ఇలా అంటుంది. అవునా అమ్మా, ఎక్కడున్నాడు నా మగుడు? అంటూ ఆ పిల్ల రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూస్తుంది. అయితే కళ్ళు కొంచెం తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకరయ్య అదిరిపడతాడు. అయ్య బాబోయ్, ఏంటిది ఇంత వికారంగా ఉంది? నేను పెళ్లి చేసుకుందామనుకుంటున్నది దీన్నా? వామ్మో, నా వల్ల కాదు అని అనుకుంటాడు శంకరయ్య. అయితే శంకరయ్యను చూసి ఆ రాక్షసి కూతురు, హాయ్, భలే ఉన్నాడు ఈ మానవుడు. అచ్చం వెన్నపూసలా ఉన్నాడు. చాలా అందంగా కూడా ఉన్నాడు. అయ్యో, వాణ్ణి విరుచుకు తింటావా ఏమిటి? ఆ పని మాత్రం చెయ్యకు. వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే లేదు అని తల్లి రాక్షసి కూతుర్ని హెచ్చరిస్తుంది. నా మాట సరే, నాన్న మాటేమిటి? మనిషి దొరికితే తినకుండా వదలడు గదా. అందుకే నేను బయటికి కూడా పోకుండా కాపలా కాస్తున్నా. నేను కాసేపు అలా తిరిగి వస్తా, నువ్వు కాపలా కూర్చో అని తల్లి రాక్షసి బయటికి వెళ్ళిపోతుంది. రాక్షసి కూతురికి శంకరయ్యను చూస్తున్న కొద్దీ తినాలన్న కోరిక పెరిగిపోతూ ఉంటుంది. గుహలోనే తినేస్తే తల్లి తనను బతకనివ్వదు. అందుకని ఆ రాక్షసి కూతురు శంకరయ్యను నిద్రలేపి,
పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయాయి, పద పోదాం అని అంటుంది. అయితే అప్పటి వరకు అంతా వింటున్న శంకరయ్యకు దాని దొంగ ఎత్తు అర్థమవుతుంది. దాంతో కొంచెం ఆలోచించి ఇలా అంటాడు. ఆ ఇప్పటికిప్పుడు పెళ్లి అంటే ఎలా కుదురుతుంది? అయినా ముందు కట్నం డబ్బు ఇక్కడ పెడితేనే పెళ్లి, లేకపోతే పెళ్లి లేదు, ఏమీ లేదు అంటాడు శంకరయ్య. దాంతో ఆ రాక్షసి కూతురు లోపలికెళ్ళి ఒక తోలు సంచి నిండా రత్నాలు, బంగారం తెచ్చి శంకరయ్య చేతికిచ్చి, ఇదిగో మా నాన్న నా పెళ్లి కోసం దాచిన నగలు, బంగారం అన్నీ తీసుకొచ్చేసా. ఇవి నీ కట్టంగా తీసుకుని నన్ను పెళ్లి చేసుకో. ముందు ఇక్కడి నుండి వెళదాం పదా అని అంటుంది. ఎలాగైనా ఆ శంకరయ్యను ఆ రోజు తినేయాలనుకుంటుంది. ఇక శంకరయ్య ఆ సంచిని గట్టిగా పట్టుకుని రాక్షసి కూతురు వెనకే బయలుదేరతాడు. గుహ దాటి ఇవతలకు రాగానే వాడు రాక్షసి కూతురుతో, ఆ ఆగాగాగు, అయినా అసలు స్నానం చేయకుండా పెళ్ళేంటి? ముందు మంగళ స్నానాలు కావాలి, ఆ తర్వాతే పెళ్ళి. అబ్బా, ఇప్పుడు అవన్నీ అవసరమా? అయినా మీ మనుషులకు చాదస్తం ఎక్కువలా ఉంది. సరే అయితే పదా అని చెప్పి ఆ రాక్షసి కూతురు అతన్ని ఒక కోనేరు దగ్గరకు తీసుకుపోతుంది. వాడు సంచితో సహా కోనేరులోకి దూకి కూర్చుంటాడు. ఆ రాక్షసి కూతురు ఎంతసేపు చూసినా వాడు మళ్ళీ పైకి రాడు. దానికేమో నీరంటే చచ్చేంత భయం. వస్తున్నావా? ఇంకా ఎంతసేపు ఆ నీటిలో ఉంటావు? పెళ్లి చేసుకుందాం రా. నాకు నీరంటే భయం, తొందరగా బయటికి రా. కొంపతీసి నీటిలోనే సమాధవుతావా ఏమిటి అని అరుస్తుంది. అయితే లోపల నుండి ఉలుకు పలుకు ఉండదు. ఎందుకంటే ఎలా అయినా ఆమె నుండి తప్పించుకోవాలని శంకరయ్య తనకు వచ్చిన వాయుస్తంభన విద్య ద్వారా తన ఊపిరిని బిగపట్టి ఆ నీటిలోనే ఉండిపోతాడు. అలా ఎంతసేపు చూసినా అతను ఆ నీటిలో నుండి బయటకు రాకపోయేసరికి ఇక చేసేదేమీ లేక తన మనసులో ఇలా అనుకుంటుంది ఆ పిల్ల రాక్షసి. వీడు ఇప్పుడిలా బయటికి రాకుండా ఆ నీటిలోనే ఉంటే రేపటికి చచ్చి పైకి తేలుతాడు. అప్పుడు మళ్ళీ వచ్చి పీక్కు తినచ్చు. ఇప్పుడు ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని అనుకుని అతనికి వినపడేటట్టు ఇలా అంటుంది. సరే అయితే నీ కర్మ, ఇక నేను వెళుతున్నా. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు అని చెప్పి ఆమె తన గుహకు తిరిగి వెళ్ళిపోతుంది. ఇంతలో ఆ తల్లి రాక్షసి వస్తుంది. ఏడీ నా అల్లుడు, ఎక్కడా? తన కోసం తినుబండారాలు తెచ్చాను అని శంకరయ్యను పెట్టిన గుహలోకి తొంగి చూస్తుంది. అక్కడ శంకరయ్య ఉండడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి, అయ్యో అయ్యో, మొత్తానికి అవక నీకింతకాలానికి పెళ్ళవుతోందనుకుంటే మీ తండ్రి కూతుళ్ళు కలిసి నా అల్లుండి తినేశారు కదే. చీచి, ఇక ఈ జన్మలో నీకు పెళ్లి కాదు అని విరుచుకుపడుతుంది. ఇక మరో పక్క ఆ శంకరయ్య తల నీటిపైకి పెట్టి చూసేసరికి ఆ రాక్షసి కూతురు అక్కడ కనపడదు. ఆ నీటిలో నుండి నెమ్మదిగా బయటకొచ్చి, హమ్మయ్యా, మొత్తానికి ఆ రాక్షసి పీడపోయింది. నాకు వచ్చిన ఈ ఒకే ఒక్క విద్య ద్వారా ఇలా ఆమె నుండి తప్పించుకుని బ్రతికి బయటపడ్డాను. అలాగే ఆమె ఇచ్చిన బోల్డంత బంగారం కూడా నా దగ్గరుండిపోయింది. ఇక నేను వెంటనే మా నాన్నతో ఈ సంగతి చెప్పాలి అని మనసులో అనుకుని ఆ సంచితో సహా ఇంటికి తిరిగి వస్తాడు. అయితే డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యను చూసిన తండ్రికి చాలా సంతోషం వేస్తుంది. ఇక అక్కడే ఉన్న మల్లయ్య, మొత్తానికి నువ్వు సమర్థుడివే, ఊటి చేతులతో వెళ్ళి వజ్రాలు రత్నాలు తెచ్చావు. అవునరా, నా కొడుకు ఎందుకు పనికిరాడు అనుకున్నాను, కానీ ఈరోజు తరతరాలకు సరిపడ సంపదతో తిరిగి వచ్చాడు. ఇక నా తోడు లేకపోయినా నా కొడుకు బ్రతకగలడనే నమ్మకం నాకు కలిగింది. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అలా ఆ నోట ఈ నోట ఈ విషయం ఊరంతా పాకుతుంది. ఇక ఎవరి నోట విన్నా శంకరయ్య గురించే మాట్లాడుకోవడం మొదలు పెడతారు. దాంతో అతనికి ఒక మంచి సంబంధం కూడా వస్తుంది. దాంతో అతను ఆమెను పెళ్లి చేసుకుని అతి త్వరలోనే తన తెలివితేటలతో వ్యాపారంలో లాభాలు గడించి తాను కూడా యోగ్యుడేనని రుజువు చేసుకుంటాడు. అలా అమాయకుడనుకున్న సీనయ్య కొడుకు తనకు వచ్చిన ఒకే ఒక విద్యతో గొప్ప ధనవంతుడవుతాడు.